బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. అంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం, పుంజుకుంటుంది అని చెప్పడం ఆ పార్టీ నేతలకు సహజం, అదే చెప్తారు, చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఇదే విషయం చెప్తూ ఉన్నారు సార్, బీఆర్ఎస్ వేగంగా పుంజుకుంటోంది అని చెప్పి. బీజేపీ వాసన చూస్తా ఉంది మా కార్యకర్తలు, వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు సార్, ఇది సీక్రెట్ గా రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తున్న విషయం కూడా రేణుకా చౌదరికి తెలియదు. స్పష్టంగా మనకి ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. బీఆర్ఎస్ పుంజుకుంటోంది, బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఏంటి సార్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్నకాక మొన్న రేణుకా చౌదరి గడ్డపైన ఖమ్మంలోనే మాకు 117 సీట్లు వస్తాయి, డీలిమిటేషన్ లో సీట్లు పెరుగుతున్నాయి, మేము పవర్లోకి వస్తాం, 2029లో ఎన్నికలు జరుగుతాయి, 28లో జరగవు, 29లో కూడా మేమే అధికారంలోకి వస్తాం, 2034 వరకు మేమే అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తుంటే కాంగ్రెస్ ఎంపీ ఏమో మేము బీఆర్ఎస్ అఫ్కోర్స్ అలా కాంగ్రెస్ ఓడిపోతుందని అనలేదు, బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని మాత్రమే వ్యాఖ్యానించింది. మీకు ఆల్రెడీ కేటీఆర్ నిన్న కూడా స్టేట్మెంట్ ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, మా సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న సర్వే ప్రకారమే బీఆర్ఎస్ గెలవబోతుంది అని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్లెయిమ్స్ రేణుకా చౌదరి వ్యాలిడేట్ చేసినట్టు అయింది కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పింది ఏంటి, రేవంత్ ప్రభుత్వ సర్వే అని. మరి ఇవాళ రేణుకా చౌదరి ఆ మాట చెప్పడం వల్ల కేటీఆర్ వ్యాఖ్యలకు ఎక్కడ లేని క్రెడిబిలిటీ వస్తుంది కదా. సో అందువల్ల మీరు పొలిటీషియన్స్ ఆఫ్ రికార్డ్ మాట్లాడినా ఆన్ రికార్డ్ మాట్లాడినా అది పొలిటికల్లీ మాత్రం చాలా పెద్ద దెబ్బగా మారిపోతుంది కదా. మీరు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రేపు ఏ నరేటివ్తో జనం దగ్గర చెప్తుంది. ఇప్పుడు రేణుకా చౌదరి ఈజ్ ఎ సీజన్డ్ పొలిటీషియన్, సీనియర్ పార్లమెంట్ మెంబరు, కాంగ్రెస్ హైకమాండ్కు అత్యంత సన్నిహితము. అలాంటి నాయకురాలే రాజకీయ పరిస్థితుల పైన ఆమె అభిప్రాయం. ఆమె ఏదో కావాలని రేవంత్ ప్రభుత్వం పైన కుట్రతోనో రేవంత్తో డిఫర్ అయి చెప్పలేదు, ఆమె అసెస్మెంట్ చెప్పింది. ఆమె అసెస్మెంట్ నిజమాబద్ధమా డిబేట్ చేయొచ్చు, కానీ ఆమె ఆ స్టేట్మెంట్ బయటికి రావడం డెఫినెట్గా బీఆర్ఎస్కి అది ఒక అడ్వాంటేజ్. అందుకే పొలిటీషియన్లు ఫోన్లో మాట్లాడినా, లిఫ్ట్లో మాట్లాడినా, పెళ్లిలో మాట్లాడినా, ఇవాళ కాలం అది టెక్నాలజీ ఉంటుంది. చాలా విచిత్రంగా మాకు అనుభవం, ఒక కలెక్టర్ను డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ అవుతుంది, అయ్యాక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందరు వస్తారు కదా, అందరు వెళ్ళిపోయాక కలెక్టర్తో ఒక విలేకరు కూర్చున్నాడు. ఏంటి మీకు అంతకుముందు విలేకరుల సమావేశం జరిగింది, అందరూ అడిగారు కలెక్టర్, మీకు మంత్రి గారికి మధ్య విభేదాలు ఉన్నాయట కదంటే ఎలాంటి ఏమీ లేవు, మంత్రి గారు అంటే నాకు గౌరవము, మంత్రి గారికి నా పైన అభిమానము, మా ఇద్దరి మధ్య ఏ రకమైన విభేదాలు లేవు, నేను కలెక్టర్, నేను మంత్రి, నాకెందుకుంటాయండి విభేదాలు, మీ మీడియాకి పని లేదు అన్నాడు. అది అయిపోయింది, అఫీషియల్గా ఆన్ రికార్డ్ అన్నాడు. అయిపోయినాక లంచ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇక్కడ అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో విలేకరు వచ్చి కలెక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు కొద్దిగా సన్నిహితంగా ఉన్న విలేకరి, తెలిసిన విలేకరి, ఏంటి పరిస్థితి అంటే, ఏ చచ్చిపోతున్న ఈ మంత్రితో తలకాయ తిన్నాడు, దుర్మార్గంగా ఉన్నాడు, సావగొడుతున్నాడు అన్నాడు. అదంతా కెమెరాలో రికార్డ్ అయింది. సో తెల్లారది బయటకు వచ్చింది. ఎలా ఉంటుందో చూడండి. అందువల్ల టెక్నాలజీ ఇవాళ పెరిగాక నీకు పెళ్లిళ్ళ కలిసినప్పుడు ముచ్చట పెట్టినా కూడా మనసులోని మాట జనంలోకి వచ్చేస్తుంది. సో అలా వస్తుంది. బట్ ఒకటి రియాలిటీ ఏంటి, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెసే గెలిచింది, జూబ్లీ హిల్స్లో కాంగ్రెసే గెలిచింది, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచింది, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన 40% బలాన్ని నిలుపుకుంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ కోల్పోయింది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయింది, మీకు జూబ్లీ హిల్స్ ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని మించి పర్ఫార్మెన్స్ చూపలేదు, బట్ రీజనబుల్లీ గుడ్ పర్ఫార్మెన్స్. అపోజిషన్ ప్లేస్ లో ఉండి ఆ మేరకు పర్ఫార్మెన్స్ చూపెట్టడం ప్రత్యేకతే.
అందువల్ల మీకు బీఆర్ఎస్ ఏమో జరిగిన ఎన్నికల్లో ఓడిపోతూ వస్తుంది, కాంగ్రెస్ ఏమో గెలుస్తూ వస్తుంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పుంజుకుంటుందని రేణుకా చౌదరి అన్నా కాంగ్రెస్ ను ఓడించే స్థాయిలో పుంజుకుందన్న మీనింగ్ కాదు కదా. రేణుకా చౌదరి ఏమన్నా దానిపైన రాజకీయాలు ఆధారపడవు, రాజకీయాలు ఫ్యాక్ట్స్ పైన ఆధారపడతాయి. మీకు ఆ ఫీల్డ్ మీద కనబడుతున్న సిచ్యువేషన్ కాంగ్రెస్ తన 40% ఓటింగ్ నిలుపుకుంటోంది, తన ఆధిక్యత నిలుపుకుంటోంది, ఈల్డ్ కావడం లేదు. ఇక బీఆర్ఎస్ పుంజుకుంటుందా, బీఆర్ఎస్ పుంజుకుంటోంది అన్నది కన్నా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరుగుతుంది, అది నిజం. ఈవెన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఆ రోజు యుఎస్లో ఉన్నా, చాలా సర్వేలు నాకు వచ్చేవి. ఏ సర్వే తీసుకున్నా, అన్ని సర్వేలు ఒకటి కాదు, అన్ని పార్టీలు చేయించుకున్న సర్వేలు కూడా చూశాను నేను. మోర్ దెన్ 10% లీడ్ ఉండే బీఆర్ఎస్కు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ లీడ్ తగ్గుతూ లాస్ట్ 1 వీక్లో కాంగ్రెస్ ఆధిక్యతలోకి వచ్చింది, 25,000 మేరతో గెలిచింది. ఇది ఫ్యాక్ట్. అది అలాగే మీరు 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లేదు, లోకల్ బాడీ సెలక్షన్స్ చూడండి, అప్పుడు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లోకల్ బాడీ సెలక్షన్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ చూడండి. కంపారిటివ్లీ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చూపిన పర్ఫార్మెన్స్తో పోలిస్తే బీఆర్ఎస్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ లోకల్ బాడీస్లో చూపెట్టింది. అందువల్ల ఈ 2 ఇండికేటర్లు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఆ మేరకు మొదట్లో చూపెట్టిన రెసిలియన్స్ కానీ, లోకల్ బాడీస్ ఎలక్షన్లో అప్పటి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్తో పోల్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిందన్నమాట నిజం. అందువల్ల బీఆర్ఎస్ పుంజుకుంటోంది అనడం కన్నా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరుగుతోంది అనేది నిజం. ఆ అసంతృప్తి యాజ్ ఆఫ్ టుడే, నేను జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పాను, మీకు 2 పార్టీల పరిస్థితి చెప్పాను. యాజ్ ఆఫ్ టుడే అది మేనేజబుల్ డిస్కంటెంట్గా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వీటిని మేనేజ్ చేసుకుని బయటపడగలిగే డిస్కంటెంట్గా ఉంది. అందుకే జూబ్లీ హిల్స్లో 10% పైగా బీఆర్ఎస్ మెజారిటీ కనిపించిన చివరి వరకు వచ్చారు, కాంగ్రెస్ 25,000తో గెలవగలిగింది. సో అందువల్ల ఈ మేనేజబుల్ డిస్కంటెంట్ ఇప్పుడున్న పరిస్థితి, ఇది అన్మేనేజబుల్గా మారుతుందా లేదా అనేది టూ ఎర్లీ టు టెల్, ఎందుకంటే ఎలక్షన్స్ చాలా దూరంలో ఉన్నాయి. సో అందువల్ల కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు, ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో బీజేపీ చేతులెత్తేసినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పుంజుకున్నట్టుగానే కనబడుతుంది కదా. ఎందుకంటే కాంగ్రెస్ పైన కోపం వస్తే ఇలా బీజేపీకి ఓటేసే పరిస్థితి ఏం లేదు కదా రాష్ట్రంలో. కాంగ్రెస్ పైన కోపం వస్తే బీఆర్ఎస్కి ఓటేసే పరిస్థితి, ఎందుకంటే బీజేపీ అపోజిషన్ స్పేస్లో చితకల పడింది కదా. కానీ రేణుకా చౌదరి బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తుంది అనేది క్వశ్చనబుల్. బీజేపీ కాంగ్రెస్ వైపు ఎట్లా చూస్తుంది? ఏం చేసినా బీజేపీ కాంగ్రెస్తో కలవలేదు కదా. అది మీకు ఎన్ని చెప్పినా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏ రాష్ట్రంలో పొత్తులో ఉంది నాకు చెప్పండి. మీకు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది, ప్రభుత్వాల్లో షేర్ చేసుకున్నది చెప్పండి. ఏమైనా ఉంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసే స్కోప్ ఉంటుంది తప్ప బీజేపీ కాంగ్రెస్ కలిసే స్కోపే ఉండదు కదా. బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి కూడా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు సానుకూలంగా ఇప్పుడైతే లేవు. ఎందుకంటే బీఆర్ఎస్తో కలిస్తే బీజేపీకి వచ్చే ఓటు రాదు, బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్కు కూడా రావాల్సిన చాలా ఓట్లు పోతాయి. అందువల్ల ఆ 2 పార్టీలు కలిసే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. అది సహజంగానే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కదా. ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్ ఇస్ ఆల్వేస్ ఎ బెనిఫిట్ ఫర్ ద కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో చూశాం కదా 2019 ఎన్నికలకు 2019-2024 వచ్చిన తేడా ఏంటి? 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీకు క్లియర్గా వైసీపీ వెనకాల కన్సాలిడేట్ అయింది. అందుకే వైసీపీ అంతటి అపూర్వ విజయం సాధించింది. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయింది కనుక మీకు కూటమి వెనకాల కూటమి గెలిచింది కదా. సో అందువల్ల తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి వీలు లేని రాజకీయ పరిస్థితులు ఉన్నంత కాలం బీజేపీకి కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉంటుంది, అన్లెస్ కాంగ్రెస్ పట్ల అసంతృప్తి అన్మేనేజబుల్ స్థాయికి పోతే తప్ప.